అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షార్ట్ వీడియోలో చూసారు కదా నేను ఐశ్వర్య దీపం వెలిగించిన అని. సో దాన్ని అయితే ఎట్లా వెలిగించాలి అనేది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం నేనైతే ఒక వీడియో షూట్ చేశాను అనమాట. సో అదేంటో చూద్దాం. మరి ఈరోజు కార్తీక మాసంలో అందరైతే పొద్దున సాయంత్రం పూజలు మంచిగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నా. ఆ శివయ్య అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఓం నమ శివాయ. ఫస్ట్ అయితే మనం ఒక ఇట్లాంటి మట్టి చిప్ప ఉంటుంది కదా, సో అలాంటి చిప్పనైతే తీసుకోవాలి. అది కొత్తదైనా పర్లేదు, ఇంతకుముందు మనం యూజ్ చేసుకుందైనా పర్లేదు. సో ఆ చిన్న చిప్పను అంటే మట్టి ప్రమిద కొంచెం పెద్దది తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని దానికైతే పసుపుని మంచిగా అప్లై చేసుకోవాలి. ఎంత అలంకారం చేస్తే అమ్మవారికి అంత ఇష్టం అంటే సో మంచిగా పసుపు కుంకుమలతో అయితే పూజించుకోవాలన్నమాట. సో 2 మట్టి ప్రమిదలను అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనం దీపం వెలిగించుకోవాలి కదా. ఇంతకుముందు మనం తీసుకున్న చిప్పలో అయితే కల్లుప్పు వేసుకోవాలి, అదే రాక్ సాల్ట్ అంటారు కదా, దొడ్డుప్పు. సో అది వేసుకోవాలి. నిండుగా వేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము దీపం వెలిగించుకోవాలన్నమాట. సో చూసిండ్రు కదా, ఈ చిప్పకు కూడా మంచిగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. మంచిగా అనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది. సో రాక్ సాల్ట్ గురించి అందరికి తెలిసిందే కదా, దొడ్డు పంటారు కదా, సో అదే అనమాట. దాన్ని అయితే మంచిగా నిండుగా నింపుకోవాలన్నమాట. మనం ఇంత సైజ్ తీసుకున్నా పర్లేదు, ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా పర్లేదు. నా దగ్గర అయితే ఇది ఉండే, సో నేను ఇది తీసుకున్నాను అన్నమాట. సో మంచిగా నిండుగా అయితే నింపుకోవాలి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, సో అట్లా నిండుగా నింపుకోవాలి. మరీ కింద పడిపోయేటట్టుగా కాకుండా నార్మల్గా నింపుకొని పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత మంచిగా పూలతోనైతే అలంకరించుకోవాలి. చూద్దాం మనం ఎట్లా అలంకరించుకున్నాం అనేది అయితే. ఈ దీపం అయితే శుక్ర మంగళవారాలు పౌర్ణమి రోజు అయితే పెట్టుకోవచ్చు, చాలా మంచిది. కొంచెం అయితే ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆవు నెయ్యి లేదు అనేవాళ్ళు నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు. ఇది ఉంటుంది కదా, సో కౌగి నెయ్యి ఇది వేసుకొని అయితే మంచిగా పూజ చేసుకోవచ్చు అన్నమాట. మనము లేదు మా దగ్గర నెయ్యి అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళైతే నువ్వుల నూనెతో వెలిగించుకున్న చాలా మంచిది. సో దానికోసం ఒక ప్లేట్ కానీ లేకపోతే ఇలాంటి చిన్న పీట, వీడియోలో చూపిస్తున్నా కదా, సో అట్లాంటి చిన్న పీట తీసుకోండి. ఈ పీట అవైలబుల్గా నా దగ్గర ఉంది కాబట్టి ఇదైతే పెట్టుకుంటున్నా. లేకపోతే ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకున్న చాలా మంచిది. అది కూడా లేదన్న వాళ్ళు 2 తమలపాకులు కింద పెట్టి పైన దీపారాధన చేసిన ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్లయితే అమర్చుకోవాలన్నమాట. సో దీన్ని అయితే పీట పైన పెట్టేసేసి ఇట్లయితే పెట్టుకోవాలన్నమాట. వీలుంటే ముగ్గు కూడా వేసుకోండి ఆ పీట పైన, మంచిదే. ఇట్లా 2 వత్తులు అయితే వేస్తానన్నమాట. 2, 3, 5 ఇట్లా ఎన్నైనా వేసుకోవచ్చు, ఒకటి మాత్రం వేసుకోవద్దు, అది అసలు మంచిది కాదన్నమాట. సో నేను ఎప్పటికీ 2 వత్తులు వేస్తాను ఎప్పుడు దీపారాధన చేసిన. సో ఈరోజు ప్రసాదం కోసం అయితే అరటి పండ్లు అండ్ జామకాయ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి పూలు కూడా తీసుకున్నాను, పూజకు పూలు ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇక ఇట్లయితే పెట్టేసుకొని మంచిగా పూలతోనైతే అలంకరించుకున్నాను అనమాట. అమ్మవారు అలంకార ప్రియులు అని చెప్పినా కదా, సో ఎంత మంచిగా అలంకారం చేస్తే అంత సాటిస్ఫై అవుతారు అమ్మవారు అసలు. సో మంచిగా దీపారాధన అయితే చేసుకోవాలి. ఈ దీపారాధన అనేది అగ్గిపుల్లతో వెలిగించొద్దు అంటారు, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలని చెప్తారు కదా, సో నేనైతే అగరబత్తితో అయితే వెలిగించుకున్నాను అన్నమాట. అంతే సింపుల్గా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడమే. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, అంత పూజ గది మొత్తం మంచిగా పాజిటివ్గా కనబడుతుంది కదా. సో ఇట్లా చేసుకుంటే చాలా మంచిది. వీలున్నప్పుడు టైం ఉన్నప్పుడు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ మా వల్ల కాదమ్మా, నువ్వు ఎన్నన్నా చెప్తావు అనుకునే వాళ్ళు రోజు పొద్దున్నేసి దీపారాధన చేసుకొని దేవునికి కొంచెం ఏదైనా నైవేద్యం పెట్టినా అంతే చాలు. అయితే ఇలా చేయాలని అనిపిస్తుంది, సో చేసిన అన్నమాట. ఇంతకీ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను అన్నమాట. దేవుడికి నైవేద్యంగా ఇదే పెట్టాలని ఏం లేదు, ఏది పెట్టినా మంచిదే. పాలు కానీ చిన్న పండు కానీ చక్కెర బెల్లం నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. కార్తీక మాసంలో ఉసిరికాయతో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఎలా వెలిగించుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది నాకు తెలిసిందైతే మీతో ఇంకో వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. అంతవరకు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కూడా అనుకుంటున్నాను. పూజ కంప్లీట్ చేసేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత అయితే హారతి ఇచ్చేసి అయితే నేను పూజ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అన్నమాట. ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అంతే, మరి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.